కుళ్ళిన పండు, తుప్పు పట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వం నిండిన మనిషి వాటంతట అవే నశిస్తాయి. కొన్నిసార్లు మోయలేని బాధ కంటే ప్రదర్శించలేని కోపం ఎక్కువ బాధ పెడుతుంది. భవిష్యత్తు నిర్మించుకునే వయసులో ఆకర్షణల వెంట పరిగెత్తకండి. సాధించవలసిన కలల వెంట పరిగెత్తండి. అదే మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తుంది. జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు నవ్వితే అది నవ్వుతుంది. నువ్వు ఏడిస్తే అది కూడా ఏడుస్తుంది. నవ్వుతూ బ్రతకాలో ఏడుస్తూ ఉండాలో మీరే నిర్ణయించుకోవాలి. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం. సంపద, అందం తాత్కాలిక అతిథులు. వినయంగా ఉండటం అలవర్చుకోండి. దానికి మించిన అందం ఉండదు. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేస్తే నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. ఆలోచన విధానం మారితే అన్నీ మారతాయి. మనిషి సంతోషానికి బాధకు కారణం కేవలం తన ఆలోచన విధానం మాత్రమే. కుదుళ్ల కింద కుళ్ళిన మెదళ్ళు, కవితల్లో రాతల్లో కమ్మని కబుర్లు, మేకవన్నె పులి మొహాలు, ఇవే కొందరి జీవితాలు. ప్రతి కష్టం ఒక కొత్త పాఠం. దాన్ని స్వీకరించు. బలంగా మారు. ఈరోజు నువ్వు చేసే కృషి రేపు నీ విజయంగా మారుతుంది. కొన్ని బాధలు భరించు. వాటికి బదులిచ్చే సమయం ఖచ్చితంగా వస్తుంది. నీ కోపమే నీ శత్రువు. నీ శాంతమే నీకు రక్షణ. నీ దయాగుణమే నీకు చుట్టం వంటిది. సంతోషంగా ఉండటమే స్వర్గం. దుఃఖమే నరకం. ఇదే నిజం. జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవటం ఒకటి అలవాటు చేసుకోవాలి. ఆ ఒక్కటి నీకు చాలా నేర్పుతుంది. నీ కలలు నిజం చేసుకోవటానికి వయసు ఎప్పుడు అడ్డంకి కాదు. నీ సంకల్పం బలంగా ఉంటే మనసు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. కొనసాగించడం ద్వారానే విజయం వస్తుంది. ఆగిపోతే నీరు కూడా పనికి రాకుండా పోతుంది. విలువలేని చోట ఎక్కువసేపు ఉండకు. నమ్మకం లేని వారి దగ్గర ఎక్కువగా వాదించకు. బాధ మనసునే కాదు మనిషిని కూడా మార్చేస్తుంది. కలలు నిజం చేసుకుని ఉన్నతంగా జీవించాలంటే కొన్ని సూచనలు, సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆలోచనలతోనే కాకుండా అంకిత భావంతో వాటిని నిజం చేసేందుకు కష్టపడాలి. అలసిన మనసు ఆనందాన్ని కోరదు, కాస్తంత ప్రశాంతతనే కోరుతుంది. మంచి చెడు చెప్పేవాళ్ళు ఫ్యామిలీలో లేకపోతే ప్రతి ఒక్కరూ నీచంగానే తయారవుతారు. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. నిలకడలేని మనిషికి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ అత్యవసరం. ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. మీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. విజయం రాత్రికి రాత్రి రాదు, కానీ కష్టం రాత్రికి రాత్రి విజయాన్ని తెస్తుంది. సమయాన్ని వృధా చేయకూడదు. అదేవిధంగా నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా సానుకూల ఆలోచనతో ఉండే ఆ వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడని చెబుతుంది. మోక్షమనే పడవ చేరుకునే వరకు ఇష్టమైన కష్టమైన జీవిత సాగరాన్ని ఈదుతూ ఉండాల్సిందే. బంధమనే వృక్షానికి నమ్మకమనే నీరున్నంత వరకు అది చిగురిస్తూనే ఉంటుంది. ఎవరికి మీరు వెలుగులో ఉండకూడదు. వారి పని అవ్వగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. సముద్రంలో నుండి ఒక గ్లాస్ నీరు తీసినంత మాత్రాన సముద్రం విలువ తగ్గదు. సముద్రానికి వచ్చే నష్టమేమీ ఉండదు. అలాగే మీ గురించి తెలియని వాళ్ళు మిమ్మల్ని లేదు అన్నంత మాత్రాన మీ విలువ తగ్గదు. బాధపడవలసిన అవసరం లేదు. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, విలువలేని బంధం, అలంకరణతో వచ్చే అందం నిరుపయోగం. కొన్నిసార్లు క్షమాపణ కోరడం ఒక్కటే సరిపోదు. మీ మాటల్లో మార్పు కన్నా మీ ప్రవర్తన ఎలా ఉందనేది ఇతరులు గమనిస్తారు.
గతాన్ని బలంగా ఎదుర్కొన్నవారు భవిష్యత్తుకు భయపడరు. నీ బలహీనత, నీ నిస్సాయిత, నీ చేతకానితనం ఇవన్నీ మరొక చోట బలంగా మారతాయి. కూలబడిన నిన్ను కంచుకోటలా మారుస్తాయి. నీ విజయం ఎలా ఉండాలంటే, నిన్ను మోసం చేసిన వారికి నువ్వే దిక్కు కావాలి. నిన్ను తొక్కాలి అనుకున్న వారికి నువ్వే నీడ కావాలి. నిన్ను చూసి గుసగుసలు చెప్పుకున్న వారే చేతులెత్తి దండం పెట్టాలి. నిన్ను చూసి కుర్చీ పక్కన పెట్టిన వారే కుర్చీ వేయటానికి పోటీ పడాలి. గాలికి ఎదురు నిలబట్టడం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో సాంగత్యం అంతకన్నా ప్రమాదం. విజయం కానీ నీ చేతుల్లోకి రావాలంటే ప్రయత్నం నీ అడుగుగా, ఓర్పు నీ శ్వాసగా, నైపుణ్యం నీ ఆయుధంగా ఉండాలి. కళల లోకంలో కళ్ళ ముందే ఉండవచ్చు. సమయస్ఫూర్తి నీ విజయ రహస్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే విజయం నీదవుతుంది. కొన్నిసార్లు క్షమాపణ కోరడం ఒక్కటే సరిపోదు. మీ మాటల్లో మార్పు కన్నా మీ ప్రవర్తన ఎలా ఉండాలనేది ఇతరులు గమనిస్తారు. ఇది రంగుల ప్రపంచమని మురిసిపోయే ముందు ప్రతి రంగు వెనక నలుపు కలిసి ఉంటుంది. ఆ నలుపు గుర్తించినప్పుడు ప్రపంచం ఏంటో తెలుస్తుంది. ఈ లోకంలో నీకు సొంతమైందంటూ ఏది? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు. నీ జీవాత్మ పరమాత్మలో కలిసే వరకున్నదే నువ్వు లేకున్నా నిన్ను గుర్తు చేసేది. చేసేది ఏ పనైనా దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇష్టం లేకుంటే ఏ పనైనా కష్టంగానే అనిపిస్తుంది. అయినా కష్టపడితేనే గుర్తింపు వస్తుంది. కలలకంటూ కూర్చుంటే కాదు. మాట సాయం, ధన సాయం తీసుకున్నప్పుడు ఉండే మర్యాద మీకు అవసరమైనప్పుడు అడిగితే కనిపించదు. భూతకాలంలో చేసిన కర్మలను వెనక్కి వెళ్ళి మార్చుకోలేరు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కర్మను పంచుకోవాలా, తగ్గించుకోవాలా అనేది మీ నిర్ణయం. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్లే మాటలు ఎక్కువైతే పరిచయాలు చులకనవుతాయి. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి, హోదా ఎంత గొప్పదైనా అది వ్యర్థమే. బలహీనులు అలసిపోయినప్పుడు ఆగుతారు. విజేతలు గెలిచినప్పుడు ఆగుతారు. మృగరాజైన సింహం కూడా చిక్కినప్పుడు వీధిని తిరిగే కుక్క దానిని బాధించగలదు. అదేవిధంగా తగిన బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. కష్ట నష్టాలు జీవితంలో భాగమే కానీ వాటిని ధైర్యంగా స్వీకరించి చిరునవ్వుతో ముందుకు సాగిపోవటమే నిజమైన గెలుపు. శక్తికి మించిన బాధ్యతలు భుజాలపై ఉన్నప్పుడు సరదాలు, సంతోషాలు తరచుగా వాయిదా పడుతుంటాయి. కొన్నిసార్లు క్షమాపణ కోరటం ఒక్కటే సరిపోదు. మీ మాటల్లో మార్పు కన్నా మీ ప్రవర్తన ఎలా ఉందనేది ఇతరులు గమనిస్తారు. పోరాటం మనిషిని బలోపేతం చేస్తుంది. మనిషి ఎంత బలహీనంగా ఉన్నా సరే. మొదటి నుంచి ప్రారంభించడానికి ఎప్పుడూ భయపడకండి. గత తప్పులు సరిదిద్దుకుంటూ మరింత బలంగా ఎదిగేందుకు ప్రయత్నించండి. జీవితం అద్భుతమైంది. గడిచిన క్షణం ఎప్పటికీ తిరిగి రాదు. ద్వేషం, కోపం వదిలి అందరితో నవ్వుతూ మాట్లాడు. సంతోషంగా జీవించు. తనను తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు. వెనక్కి తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొందరు పరిస్థితులకు తలొగ్గితే కొందరు బంధాల కోసం తగ్గుతారు. తగ్గారు కదా అని చులకనగా చూడొద్దు. మనిషికి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, గొప్ప అలంకరణ చిరునవ్వు, గొప్ప ఔషధం మనశ్శాంతి. మరణం అనే పడవ దొరికే వరకు ఇష్టం ఉన్నా లేకున్నా జీవితం అనే నదిని ఈదుతూనే ఉండాలి. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది కానీ త్రాగటానికి గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేనప్పుడు మీరెంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల ప్రభావం. ఎదుర్కోవటమే మీ మనోధైర్యం. అనుకున్నది సాధిస్తే విజయం, లేకుంటే అనుభవం. జీవితంలో మీరు ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తెలుసుకుంటారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అది ఏది తీసుకోవాలనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళ అవసరాల కోసం వాడుకొని
తిరిగి మిమ్మల్ని అవసరానికి నటిస్తున్నారు అంటారు. నలుగురికి మంచి జరిగే పని ఏదైనా గొప్పదే. ఏ పనినైనా నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తే ప్రతి మనిషి గొప్పవారే. మాట జారటం, కాలాన్ని వృధా చేయడం సులువే, కానీ వెనక్కి తీసుకురావటమే చాలా కష్టం. దూరం తెలియని దారుల్లో ప్రయాణం మొదలు పెడితే దూరం చేరుస్తాయి, కానీ తీరం మాత్రం చేర్చవు. అనవసరమైన ఆలోచనలు, అవసరం కోసం వాడుకునే మనుషులను వదిలిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లోపాలను మాత్రమే చూసే కళ్ళు లోకంలో ఏ అందాన్ని చూడలేవు. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దానిని కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. ఒక 500 సంపాదించాలంటే 24 గంటలు కష్టపడాల్సి వస్తుంది, కానీ అవే ఖర్చు పెట్టాలంటే 24 సెకండ్లు కూడా పట్టదు. ఎలాంటి గెలుపు తలుపునైనా తెరవగలిగే ఒకే ఒక తాళం నిరంతర ప్రయత్నం మాత్రమే. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు. నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. జీవితం అనుభవాల హిస్టరీ, బ్రతుకు పోరాటాల మిస్టరీ. మిస్టరీని ఛేదించు, హిస్టరీని సాధించు. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి, హోదా ఎంత గొప్పదైనా అది వ్యర్థమే. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు మనిషికి నిజమైన ఆస్తులు. సంపాదనకు మించి ఖర్చు, ఎదుటి వల్ల బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి మిమ్మల్ని అప్పుల పాలు చేస్తే రెండవది సంతోషాన్ని దూరం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.